నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ శ్రీకాళహస్తిలో హర్షం వ్యక్తం చేసిన కార్మికులు అనుమతి తీసుకొని వినాయక చవితి వేడుకలు నిర్వహించాలి కమిటీ సభ్యులకు పోలీసుల సూచన శ్రీకాళహస్తిలోని రేషన్ షాపులు సివిల్ సప్లయర్స్ గోడౌను ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసిన ఆహార కమిషన్ సభ్యురాలు దేవి గంజమాల ఆహార నాణ్యత పరిశీలన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి అనుబంధంగా నిర్వహించిన ఊరందూరు గ్రామంలో వెలిసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో డి బాపిరెడ్డి సూచనలతో చిన్న ఆలయాల ఇన్ఛార్జి లక్ష్మయ్య ఉత్సవాలను సమయపాలనతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, రవిలతో పాటు ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. చెప్తుంది
శ్రీకాళహస్తిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వినాయక చవితి పండుగ నిర్వహించుకోవడానికి పోలీసుల అనుమతులపై విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. శ్రీకాళహస్తిలో 30 యాక్ట్ అమల్లో ఉందని, ప్రజలు ఏవైనా కార్యక్రమాలు, సభలు నిర్వహించుకోవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలియజేశారు. ఇక రానున్న వినాయక చవితి పండుగను ప్రశాంతపు వాతావరణంలో ప్రజలు నిర్వహించుకోవాలని కోరారు. ముందుగా వినాయక చవితి పండుగ నిర్వహించే కమిటీ సభ్యులు వారు ఎన్ని అడుగుల మండపాలలో ఎన్ని అడుగుల విగ్రహాలు పెడతారో, ఏర్పాటు ఏ విధంగా నిర్వహిస్తారో పోలీసులకు తెలియజేసి అనుమతి తీసుకోవాలని కోరారు. ఇక అన్ని శాఖలు ఒకే కార్యాలయం వద్ద ఉండే విధంగా సింగిల్ విండో సిస్టంతో వినాయక చవితి వేడుకలు నిర్వహించే కమిటీ వారికి అనుమతులు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపట్టామని, వినాయక చవితి నిర్వహించుకునే కమిటీ సభ్యులు అన్ని శాఖల వద్ద తిరగవలసిన అవసరం లేకుండా ఒక వద్దే అన్ని శాఖల అనుమతులు పొందే విధంగా సింగిల్ విండో పేరిట ఈ ఏడాది నూతన కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. వినాయక చవితి మండపాల వద్ద మరియు వీధుల్లో నిర్వహించుకునే వినాయక చవితి కమిటీ సభ్యులు దొంగ విద్యుత్తుని వాడడం, డీజేలు పెట్టుకోవడం, టపాసులు కాల్చడం లాంటివి నిషేధిస్తున్నామని తెలియజేశారు. పోలీసులు ఇచ్చిన అనుమతితోనే వినాయక చవితి పండుగ నిర్వహించుకోవాలని వినాయక చవితి కమిటీ సభ్యులను కోరారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. చందాల పేరిట ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ అధిక మొత్తంలో చందాలు వసూలు చేయకూడదని డీఎస్పీ ఎంఎస్ మూర్తి, సిఐ గోపి కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఎవరు కూడా అడ్డగించరు, అడ్డంగా కల్పించరు. బట్ ప్రియర్ ఇంటిమేషన్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలి, అందరూ దేవుడు ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నాం. ఏమంటే, దయ ఉంచి ఎక్కడెక్కడ మీరు వినాయక విగ్రహాలు పెట్టుకోవడం, నిమజ్జనం చేసుకోవాలనుకుంటున్నారు, సమాచారం ముందుగా పోలీసు ఇవ్వాలి, అనుమతి తీసుకోవాలి. విగ్రహాలు పెట్టుకోవడానికి, నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఎక్కడ బయలుదేరుతారు, ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియజేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్, అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఫైర్ ఆఫీస్కి తిరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము, పర్మిషన్ ఇవ్వడం, ప్రజలకు సౌకర్యవంతంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో పండుగ చేసుకునే ముందు, విగ్రహం పెట్టుకునే ముందు పోలీసుల యొక్క అనుమతి తీసుకోవాలి. నెంబర్ 1. మండపం దగ్గర చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. షార్ట్ సర్క్యూట్, తర్వాత విగ్రహాలు పడిపోవడాలు, రకరకాల కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది అక్కడ ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ యొక్క వాలంటీర్స్ పెట్టుకునేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిసిటీ అంటే పవర్ను వాడకూడదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, నో క్రాకర్స్, నో డీజే. క్రాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఏమి యూజ్ చేయకూడదు. పండుగలో ప్రమాదాలకు అవకాశం లేకుండా సహకరించాలి. నో డీజే. తెలుసు మనందరికీ, పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడాలు, ఇతరులకు ఇబ్బంది పెట్టాలి. దానివల్ల చాలామందికి సౌండ్ పొల్యూషన్ వల్ల చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్రాకర్స్ని యూజ్ చేయడానికి కానీ, డీజే కానీ పర్మిషన్లు ఇవ్వము. అలాంటి ఆలోచన ఎవరు కూడా పెట్టుకోవద్దు. మేము 27th పండుగ ఉంది, ముందుగానే ఎందుకు తెలియజేస్తున్నామంటే, సార్ ఆల్రెడీ మేము అడ్వాన్స్ ఇచ్చాం సార్, ముందే మాట్లాడుకున్నాం సార్, అంతా డబ్బు కలెక్ట్ చేసుకున్నాం. సర్స్ పేల్చడము, తర్వాత డీజేలు పెట్టుకోవడము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయము. ఎవరైనా స్వీకరించి ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం తీవ్రంగా వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది, ఇతరత్ర బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది మాత్రం తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తిలోని రేషన్ షాపులు, సివిల్ సప్లైస్ గోడౌన్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లను ఆహార కమిషన్ సభ్యురాలు
దేవి గంజమాల తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని పాఠశాల సిబ్బందికి తెలియజేసినట్లు ఆమె తెలిపారు. శ్రీకాళహస్తిలోని వివిధ పాఠశాలలను మధ్యాహ్న భోజన పథకాన్ని ఆహార కమిషన్ సభ్యురాలు దేవి గంజమాల ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వంటల నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మండలంలోని పలు అంగన్వాడీ సెంటర్లను, సివిల్ సప్లైయర్స్ గోడన్లను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి పర్యటించడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో సివిల్ సప్లైయర్స్ డిఎస్ఓ, డిఎన్ఓ, హెచ్ఓడీల సహకారంతో వివిధ రేషన్ షాపులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు ఉచితంగా అందజేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సరుకులు, ఆహారం నాణ్యతగా ఇస్తున్నారా లేదా, కొలతల్లో తేడా ఉందా అన్న వాటిపై తనిఖీలు నిర్వహించామన్నారు. ఇప్పటివరకు 90% ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సంక్షేమం అందుతున్నాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని పాఠశాల సిబ్బందికి తెలియజేసినట్లు ఆమె తెలిపారు. చిన్న చిన్న లోపాలు గుర్తించామని వాటిని సరిదిద్దుకోవాలని అధికారులకు సూచించామని ఆమె తెలిపారు. వండటానికి అమృతంగా ఉండవు, చాలా ఏం ప్రయోజనం, మిగతా పిల్లలు అర్థాకంతో లేకుండా ముందు తినే వరకు సరిపోద్ది, ఎంత ఉండదు, అది ఏమైనా అర్థాకంతో లేచుకోవాలి. రోజు ఇంకేలా ప్రతికరమైన వంటలు కూరలు అదే ముందు వచ్చిన వాళ్ళకి ఉంటుంది, వంటలు వచ్చిన వాళ్ళకి ఉండదు, అంతే కదా. లేదు ప్రతిరోజు ఉంటుంది మేడం. ఈరోజు నేను అనేది మీకు ఇంకో బస్తా కావాలంటే కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వేరే డిఎం గారు ఇండెంట్ ఎక్కువైపోయి బాబాయ్ మా పొద్దున్నే స్కూల్స్ కూడా ఉన్నాయి, ఆ విధంగా ఇండెంట్ వస్తుంది. ఎక్కడే రాజీ పడట్లేదు ప్రభుత్వం. నేను చెప్పేది రైస్ గురించి, నేను అడిగేది కర్రీ గురించి. అర్థమైందండి? పిల్లలు తినాలన్నదే మా కాన్సెప్ట్. అయితే ఒకసారి తినమంటారు ఏంటి? కడుపు పట్టినంత తింటారండి, కడుపు పట్టినంత తింటారు పిల్లలు. ఈవిడ సరిగ్గా వండకపోతే రెండోసారి రారు, వండితేనే రెండోసారి వస్తారు. నువ్వు వండకపోతే నీకు తీసేస్తాం. నీ డ్యూటీ వండాల్సిన డ్యూటీ, అంతేనండి. అంటే మీరు సెలెక్టెడ్గా తీసుకొచ్చారు. నమస్కారం అండి, నా పేరు దేవి గంజిమాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా మరి నిన్నటి నుంచి మన తిరుపతి జిల్లాలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మన సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు, డిఎం గారు ఆధ్వర్యంలో మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ వాళ్ళ స్టాఫ్తో కలిసి మేము విస్తృతంగా పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మా పర్యటనలో భాగంగా సివిల్ సప్లైకి సంబంధించి ఎంఎల్ఎస్ పాయింట్స్, బఫర్ గూడమ్స్, అట్లనే ఎఫ్బీ షాపులు చెక్ చేస్తూ ఉన్నాము. ఎట్లా జరుగుతుంది, మరి ప్రతి ఒక్క పేదవాడికి వెల్ఫేర్ అనేది ఉచితంగా ఇవ్వాలనే కాన్సెప్ట్తో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, ఆ క్వాంటిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, క్వాలిటీగా ఉంటుందా లేదా, ప్రతి ఒక్కరికి ఇన్ టైంలో ఇస్తున్నారా లేదా అనేది మేము చెక్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే స్కూల్స్లో కూడా మరి ఏదైతే పిల్లలకి మెనూని చక్కగా రూపొందించి మెనూని పెట్టి ఈ మెనూ ప్రకారం ఈరోజు ఇది పెట్టాలి, ఇది చెయ్యాలని చేస్తున్నారో అది చక్కగా జరుగుతుందా లేదా, ఏమైనా మెనూ డీవియేషన్ అవుతుందా, లేకపోతే క్వాంటిటీ తక్కువ ఉండి సగం మంది పిల్లలకి పెడుతున్నారా, లంచ్ బాక్స్లు ఎవరైనా ఎక్కువ తెచ్చుకుంటుంటే మరి స్కూల్ స్టాఫ్ పట్టించుకోకుండా ఉంటున్నారా, ఇవన్నీ రకాలుగా మేము చెక్ చేస్తూ ఉంటాము. 3 రోజులు రాగి జావ, 3 రోజులు చిక్కీలు ఇస్తున్నారు, పిల్లలు తీసుకుంటున్నారా లేదా, తాగుతున్నారా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాము. అట్లానే హాస్టల్స్లో కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఇచ్చిన పాల దగ్గర నుంచి
రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా ఎటువంటి డీవియేట్ లేకుండా పిల్లలకు అందుతుందా లేదా అనేది మేము చెక్ చేస్తూ ఉంటాము. ఎందుకు అంటే అన్ని వ్యవస్థలు కలిస్తేనే ఆ పేదవాడికి పేదబిడ్డకి న్యాయం చేయగలుగుతాము. మరి నేషనల్ సెక్యూరిటీ కింద యాక్ట్ కింద మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూడా 2017 నుంచి దీన్ని ఫుడ్ కమిషన్ని ఏర్పాటు చేసి విస్తృతంగా దీని మీద వర్కౌట్ చేస్తూ ఉండగా ఈ రోజున మనం మ్యాక్సిమం 90% అబౌవ్ రిజల్ట్ చూడగలుగుతున్నాం. అందరికీ చక్కగా అందుతుంది, మంచి ఆహారము పిల్లలకు అందుతుంది, అలాగే ప్రజలకి మంచి బియ్యం ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వగలుగుతున్నాం మనం పిల్లలకి, హాస్టల్స్కి, అలాగే స్కూల్స్కి, అలాగే ఇళ్ళకి కూడా ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వగలుగుతున్నాం. అంటే ఆహారం పట్ల శ్రద్ధ, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ, అలాగే విద్య మీద ఎక్కువ మనం పెట్టుబడి పెడితే ఆ విద్య వాళ్ళ తలరాతను మారుస్తుందనే శ్రద్ధతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం పెడుతున్న ఈ ఖర్చు ఇంప్లిమెంటేషన్లో న్యాయంగా ఉంటుందా లేదా, ఏమైనా డీవియేట్ అవుతుందా, మిస్యూజ్ అవుతుందా అని చెక్ చేయడమే మా ఫుడ్ కమిషన్ బాధ్యత. మరి మాతో సహకరిస్తున్న మా డిఎస్ఓ గారికి, డిఎం గారికి, మిగిలిన మా 5 డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించు ప్రజా సమస్యల పోరాటాలకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా మహాసభలో జిల్లా సమగ్రత అభివృద్ధి కోసం జిల్లాలోని సమస్యలను పరిష్కరించే నిమిత్తం 25 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 25 అంశాలపై సుదీర్ఘ పోరాటాలు చేస్తామని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఈ నెల 11వ తేదీన సిపిఎం, సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లపై విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేస్తామని వారు వెల్లడించారు. గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెడితే బద్దలు కొట్టామని పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్ నేడు కూటమి ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను ఏ విధంగా అమరుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కరెంటు ఉద్యమానికి ప్రజలందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో భూమి లేని పేదలకు సిపిఐ ఆధ్వర్యంలో భూములు పంచడం జరిగిందని, వాటికి సంబంధించిన పట్టాలను పంపిణీ చేయాలని కోరుతూ ఈ నెల 18వ తేదీన తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. ఈ ప్రజా సమస్యల పోరాటాలలో ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జనమాల గురవయ్య, గోపి, చారులత, మునిచందు, ప్రభాకరు, శివకుమారు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి చిత్రపటాలకు చేనేత కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు. 200 యూనిట్లు మరమ్మగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్లు మరమ్మగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ చేనేతల కార్మికులు, కూటమి నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం స్పీచ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ ముందుగా చేనేత కార్మికులకు జాతీయ చేనేత కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని రాష్ట్రాల్లోని చేనేత కార్మికులకు సహాయ సహకారాలను అందిస్తున్నారని తెలిపారు. గతంలో 100 యూనిట్లు ఉచితంగా ఇస్తుండడం జరిగేదని, కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు 200 యూనిట్లు మరమగ్గాలకు 500 యూనిట్లు ఇస్తుండడం హర్షణీయమన్నారు. దీని వలన విద్యుత్ సమస్య నుంచి కొంతమేర ఉపశమనం కలుగుతుందన్నారు. అదేవిధంగా నూలు, రంగులు, రసాయనాలపై కూడా జీఎస్టీ రద్దు చేస్తుందని తెలియజేశారు. ఇక విద్యుత్ మీటర్ సమస్యలు చేనేత కార్మికులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ ఛార్జీల సమస్యలను అరికట్టవచ్చన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విద్యుత్ ఎక్కువ శాతం ఉత్పత్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలియజేసినట్లు వారు తెలిపారు. సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటిపై సోలార్లు నిర్మించి చేనేత కార్మికులకు విద్యుత్ ఛార్జీల నుంచి విముక్తి లభించే విధంగా స్థానిక ఎమ్మెల్యే చర్యలు చేపడతారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాసారం రమేష్, కన్న వెంకటేశ్వరరావు, గరికపటి రమేష్ బాబు, జయలక్ష్మి, యశోద, శేషు తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖున జాతీయ చేనేత కార్మికుల దినోత్సవము,
వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చేనేత కార్మికులు లేనిదే ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనుగడ లేదు. ఎందుకంటే వారు నేర్చేటటువంటి నేత బట్ట ఎక్కడి నుంచి కట్షేపు నుంచి మనం కట్టుకునే పంచి వరకు కావచ్చు, టవల్ కావచ్చు, షర్ట్లు కావచ్చు, అన్నీ కూడా మహిళలు ధరించేటటువంటి వస్త్రధారణ అంతా కూడా మరి ఒక చేనేత కార్మికుల వల్లనే. ఇప్పుడు కాబట్టి మిల్లులు అవి వస్తున్నాయి, కానీ గతంలో అంతా కూడా చేనేత కార్మికులకు అనుసరించుకునే మన జీవన నాడి ఉండేది. ఈరోజు మరి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని రాష్ట్రాల్లో కూడా చేనేత కార్మికులను వారు పూర్తిగా సహకరిస్తూ వారు సహాయ సహకారాలు అందిస్తూ అదే రకంగా మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం, ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రిని మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆలోచనతో ఈరోజు మరి చేనేత కార్మికులకి ఇంతవరకు కూడా వారికి ఒక 100 యూనిట్లు ఉచితం ఉన్నటువంటి పరిస్థితిని ఈరోజు వెంటనే 200 యూనిట్లు పెంచడం అన్నది చాలా హర్షించాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి 200 యూనిట్లు మనకు ఉచితం వస్తే ఖచ్చితంగా మనకు కరెంటు బిల్లుల సమస్య చాలా వరకు కార్మికులు తగ్గుతుంది. వారందరూ కూడా సుఖంగా సంతోషంగా రేపు మీరు ఈ యొక్క చేనేత వస్త్రాలకు సంబంధించి మరి అదే రకంగా కలంకారీ కూడా కాళహస్తికి చాలా పవిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈరోజు కలంకారీకి మంచి ప్రతిష్ట కలుగుతూ ఉంది. అది కూడా మీ అందరి సహాయ సహకారాలు, చేనేత కార్మికుల యొక్క సహాయ సహకారాలతోనే కలంకారీ కూడా శ్రీకాళహస్తి నుంచి అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ మరొకసారి మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమం ఆగస్టు 7వ తారీఖు 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన శ్రీకాళహస్తి చేనేత కార్మికులకు మరియు చేనేత సోదరిమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో వ్యవసాయం తర్వాత చేనేతల్ని 2 కళ్ళగా చూస్తున్నాడు గౌరవ ప్రధానమంత్రి వారు. అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పకుండా ఈరోజు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకి 500 యూనిట్ల వరకు కూడా విద్యుత్తు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే మన చేనేతలు పడుతున్న బాధలను కూడా గమనించి వాళ్ళు నువ్వులు కానీ, రంగులు కానీ, రసాయనాలపైన కూడా జిఎస్టీ కూడా పూర్తిగా తొలగించి ఈ జిఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందనేది కూడా చెప్పడం కూడా జరిగింది. మరి చేనేతలను ఎలాగా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత శ్రద్ధ వహించి మీ పైన ఇన్ని బాధలు లేకుండా కూడా మిమ్మల్ని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకోవటం చాలా శుభదినం. ఈ రోజుల్లో అన్న చెప్పినట్టు కొన్ని మీటర్లు ఫాదర్ పైన, తండ్రి పైన ఉంటాయి, లేదా తల్లి పైన ఉంటాయి. అలా కాకుండా మీరు ఎవరైతే నేస్తున్నారో వాళ్ళపైన కానీ మీటర్లు కానీ ఉన్నట్లయితే పూర్తిగా ఉచితంగా వస్తుంది. అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఎందుకంటే మన భారతదేశం అనేది ఒక వేడి. ఇంటి పైన కూడా ఈరోజు సూర్య ఘర్ అనే నామకరణం చేసి ప్రతి ఇంటి పైన కూడా సోలార్ సిస్టమ్ పెట్టుకొని తద్వారా కరెంటును మనం ఉత్పత్తి చేసుకోవాలనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. దానిని ఒక ఛాలెంజ్గా తీసుకునే నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో నేనే ఎక్కువ ఉత్పత్తి చేసి మీకు అందిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి మీ ఇండ్ల పైన కూడా దాదాపు ఎస్సీ ఎస్టీలకైతే పూర్తిగా సబ్సిడీ ఉంటుంది, ₹1 కూడా కట్టాల్సిన లేదు. బీసీలకు గానీ అయితే దాదాపు 78%, 80% ఉంది, దాన్ని కూడా తొలగిస్తారు. ప్రతి ఒక్కరు మీరు కూడా ప్రతి ఇంటి పైన కూడా సోలార్ సిస్టమ్ గానీ బిగించుకున్నట్లయితే మిగులు కరెంటుని మీరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి, మన భారతదేశానికి అందించిన వారు అవుతారు. కాబట్టి దయచేసి వారందరూ కూడా మీ ఇళ్ల కడుపు వస్తారు, మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకునేదిగా కోరుకుంటూ, మరి మన ఇంటి పైన కూడా ఈరోజు సూర్య ఘర్ అనే నామకరణం చేసి ప్రతి ఇంటి పైన కూడా సోలార్ సిస్టమ్ పెట్టుకొని తద్వారా కరెంటును మనం ఉత్పత్తి చేసుకోవాలనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. దానిని ఒక ఛాలెంజ్గా తీసుకునే నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో నేనే ఎక్కువ ఉత్పత్తి చేసి మీకు అందిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి మీ ఇండ్ల పైన కూడా దాదాపు ఎస్సీ ఎస్టీలకైతే పూర్తిగా సబ్సిడీ ఉంటుంది, ₹1 కూడా కట్టాల్సిన లేదు. బీసీలకు గానీ అయితే దాదాపు 78%, 80% ఉంది, దాన్ని కూడా తొలగిస్తారు. ప్రతి ఒక్కరు మీరు కూడా
ప్రతి ఇంటి పైన కూడా సోలార్ సిస్టమ్ గానే బిగించుకున్నట్లయితే మిగులు కరెంటుని మీరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి మన భారతదేశానికి అందించిన వారు అవుతారు. కాబట్టి దయచేసి వారందరూ కూడా మీ ఇళ్ల కడకు వస్తారు, మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కోరుకుంటూ మరి దక్షిణ కైలాసంలో ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవము శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, విఆర్ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగండి సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగండి సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముందుగా ఆలయం వద్ద చేరుకున్న రెవెన్యూ మంత్రికి ఘన స్వాగతం లభించింది. రెవెన్యూ మంత్రి ముందుగా ఆలయ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచన మండపంలో ఋత్వికులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు రెవెన్యూ మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, టీటీడీ విజిఓ సురేంద్ర, సూపరింటెండెంట్ రమేష్, ఏవిఎస్ఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని సినీ నటి రామకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ బాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు వారికి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్. శ్రీకాళహస్తిలో హర్షం వ్యక్తం చేసిన కార్మికులు. అనుమతి తీసుకొని వినాయక చవితి వేడుకలు నిర్వహించాలి, కమిటీ సభ్యులకు పోలీసుల సూచన. శ్రీకాళహస్తిలోని రేషన్ షాపులు, సివిల్ సప్లయర్స్ గోడౌను, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసిన ఆహార కమిషన్ సభ్యురాలు దేవి గంజమాల. ఆహార నాణ్యత పరిశీలన. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగండి సత్యప్రసాద్ దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.